సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మన బాబాగారు ఏం చేసినా, ఎంత చిన్న మాట చెప్పినా అది జరుగుతుంది అన్న స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తులు అనుభవాలు నిరూపిస్తూ ఉండేవి. సదాశివ తాడ్కర్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా షిరిడీలోనే ఉండేవాడు. అతడు తిరిగి ప్రయాణం అయినప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్ళమన్నాడు. అతని భార్య మన్మాడ్ మీదుగా వెళ్తే ఖర్చు తగ్గుతుందని చెప్పినా అతడు సాయి చెప్పినట్టే పూనా చేరి ఒక మిత్రుడి వద్ద ఆగాడు. అక్కడ ఒక మిల్లు ఆసామి కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. బాబాగారిని నమ్ముకుంటే చాలు, ఏమీ కోరనక్కర్లేదు. ఎప్పుడైనా సరే ఆయన చేసేది శ్రేయస్కరంగానే ఉంటుంది. ఒక తల్లి కొడుకు నార్కేకు సిద్ధమైన స్థిరమైన ఉద్యోగం లేదని బాధపడుతూ ఉంటే ఒకరోజు బాబా ఆమెతో, నీ బిడ్డను పూనాలో స్థిరపరుస్తాను అంటాడు. అలానే అతనికి 1917లో పూనాలో స్థిరమైన ఉద్యోగం కూడా వచ్చింది. తరువాత అతనితో ఒక రోజున, మీ మామ బూటి ఇక్కడ ఒక ఆలయం కడతాడు, నీవు దానికి ధర్మకర్త అవుతావు అంటాడు బాబా. అలానే బూటి 1918లో నేటి బాబాగారి సమాధి మందిరాన్ని కట్టించాడు. తర్వాత దానికి నార్కే ధర్మకర్త అయ్యాడు. అలా బాబా ఏం చెప్తే అది అక్షరాల నిజమవుతుందండి. అలాగే ఒకసారి ఎవరో మామిడి పండ్లు పంపారు. బాబా వాటిని భక్తులకు పంచుతూ, ఇవి దామ్యాకు అని 8 పండ్లు వేరుగా ఉంచుతాడు. అతడు ఇక్కడ లేడు కదా అంటే, అతను ఇప్పుడే కోపర్గాన్ చేరాడు, కొద్దిసేపట్లో షిరిడీ వస్తాడు అంటారు. అలాగే కొద్దిసేపట్లో దామోదర్ రానే వచ్చేస్తాడు. అంతలో ఆ పండులో నుంచి 4 పిల్లలు ఎత్తుకుపోయారు. సాయి, దామ్య ఈ పండ్లను తిని చావు అంటాడు వెటకారంగా. అతను భయపడుతుంటే నవ్వి, వాటిని నీ 2వ భార్యకి ఇవ్వు, మొదట నీకు 2 కొడుకులు పుడతారు, మొదటి వాడికి దౌలత్ షా అని, 2వ వాడికి తానాషా అని పేర్లు పెట్టు అన్నాడు. దామోదర్ రాస్నికు ఎంతో కాలంగా సంతానం లేదు కదా, బాబాగారు ఇలా ప్రసాదం ఇచ్చారన్నమాట. సాయి ఈ ప్రసాదం ఇచ్చిన సంవత్సరానికి కొడుకు పుడతాడు. ఆ బిడ్డను బాబాగారికి చూపించి, వాడికి ఏమి పేరు పెట్టాలి అని అడిగితే, రాస్నే దౌలత్ షా అని చెప్తాడు కదా అన్నారు బాబా. దామ్యాకు మొత్తం 8 మంది బిడ్డలు పుట్టి 5 జీవించారు. ఒకరోజు బాలక్రామ్ కుమారుడు షిరిడీ వెళ్తున్నాం అని చెబితే బాబాకి ఏమైనా పంపాలి అనుకుంటుంది శ్రీమతి తార్కడ్. కానీ ఇంట్లో ఒకసారి నివేదించిన పాలకోవ బిళ్ళ తప్ప వేరు ఏమీ లేదు. అదీ కాక బాలక్రామ్కు మైలు వచ్చింది. అయినా బాబాకు భక్తే ప్రధానమని తలచి దానిని పంపింది. అతడి షిరిడీ చేరాక ఆ పాలకోవా సంగతి మర్చిపోయాడు. బాంద్రా నుండి నాకు ఏమి తెచ్చావు, ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అంటాడు బాబాగారు. అతడికి గుర్తొచ్చి వెంటనే పాలకోవా బిళ్ళ తెచ్చి బాబాకి సమర్పిస్తాడు. బాబా దానికి ఎంతో ప్రీతిగా ఆరగిస్తాడు. మన హృదయంలో బాధ అనేది లేకుంటే మైల సోకినా బాబా పూజ ఆపనక్కర్లేదండి. అలాగే ఒకసారి నానా చందోద్కర్, ఒక కీర్తనకారుడు షిరిడీ నుండి బయలుదేరుతుంటే బాబా వాళ్ళను భోజనం చేసి వెళ్ళమంటాడు. ఆ కీర్తనకారుడు తొందరపడి భోజనం చేయకుండా బయలుదేరాడు. నానా మాత్రం బాబా చెప్పినట్టే భోజనం చేసి బయలుదేరతాడు. అతడు స్టేషన్ చేరే వరకు రైలు రానే లేదు. కీర్తనకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ రోజు రైలు ఎంత ఆలస్యం అయ్యేది బాబాకు తెలుసు. అలానే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలని సంబారే బయలుదేరాడు. బాబా అతనికి ఊది ఇచ్చి, మధ్యాహ్నం చేరుతావు పో అంటాడు. రైలు 4:30 ఆలస్యమే. అతడు మధ్యాహ్నానికే చేరాడు. నార్కర్ 1915లో ఒకరోజు సెలవు కోరినప్పుడు బాబా రైలు అందుతుంది వెళ్ళు అని చెప్తాడు. అతడు కోపగ్రావ్ వద్ద నది ఒడ్డున చేరేసరికి చీకటి పడిపోతుంది. నది వరదల వల్ల అప్పుడు పడవ నడవడం లేదు. బాబా మాట వ్యర్థం ఎలా అవుతుంది చెప్పండి. అలా అనుకుంటుండగానే ఒక మమల్తారుడు అక్కడికి వచ్చాడు. అతడి కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ కూడా నది దాటి రైలు అందుకున్నాడు.
కాకా మహాజని షిరిడీలో ఒక వారం ఉండాలని వచ్చాడు. అతన్ని చూస్తూనే బాబా, నీవు ఇంటికి ఎప్పుడు వెళ్తావు అంటాడు. మీరు చెప్పినప్పుడు అంటాడు కాకా. అయితే రేపే వెళ్ళు అంటాడు సాయి. అతడు మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసుపై అధికారులు జబ్బు చేసి ఆ రోజు కాకా తప్ప ఆఫీస్ పోవలసి ఉంది. తప్పనిసరిగా పోవలసిన ఆఫీసుకి బాబా ఎలా పంపించారో చూడండి. ధూమల్ అనుభవంతో మరొకలా ఉంటుంది. అతడు మరో రోజు నీపాడ్లో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అతని దారిలో బాబాని దర్శిస్తే ఆయన అతడికి వారం రోజులు నిలిపేస్తాడు. తర్వాత అతడు నీపాడ్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయడం వలన విచారణ ఆ రోజు వాయిదా పడిందని తెలుస్తుంది. జోగు వద్ద ఒక వ్యక్తి 1400 రూపాయలు అప్పు తీసుకొని నోటు గడువు దాటిపోతున్నా అప్పు తీర్చలేదు. ఒకరోజు జోగ్ అతని వద్దకని బయలుదేరుతూ ఉంటే బాబా నవ్వి, మీ డబ్బు ఎక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది అంటాడు బాబాగారు. జోగు కోపంతో, నేను వెళ్తేనే ఇవ్వని వాడు తానుకై తాను ఎలా తెచ్చిస్తాడు, అది రాకుంటే నేను ఇక్కడ ఎలా బ్రతకాలి, మీ సేవ ఎలా చేయాలి అంటాడు. బాబా సెలవు ఇవ్వకపోయేసరికి అతడు ఆశ వదులుకుంటాడు. నోటు గడువు తీరిపోతుంది, కానీ తర్వాత వ్యక్తి వచ్చి 1400 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ జోగు వడ్డీ కూడా ఇస్తేనే కానీ ఆ పైక ముట్టనని పట్టుబడతాడు. కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పడం వల్ల అతడు పైకం తీసుకొని ఆయనకే అర్పించాడు. సాయి కొద్దిగా మాత్రం తీసుకొని మిగిలినది అతనికే ఇచ్చేసి, వేరే గతి లేక ఉంటే తప్ప వడ్డీ తీసుకుపోవడం మహాపాపమని, ఆచరించిన ధర్మం అంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు. మన ప్రవృత్తిని బట్టి బాబా లీలలు అనుభవం అవుతాయండి. బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయనను పరీక్షించడానికి వచ్చిన హారికా నోబా తన కొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురాభిమానంతో అతడు సాయి చెంత కూడా తన తలపైనున్న జారి తలపాగాను తీయలేదు. అతడి బయట వచ్చేసరికే చెప్పులు లేవు. అతను భోజనం చేసి విచారంగా బసక చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల జత తన కర్రను తగిలించుకొని, హరికాబేట జరికాపేట, హరి అనేవాడు కొడుకు జరి, తలపాగా కలవాడు ఎవరు అని కేకలు వేస్తూ ఉన్నాడు. అతన్ని పిలిచి విచారించగా సాయి అతనికి ఆ చెప్పులు ఇచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆ స్వామికి ఇవ్వాలని చెప్పారని తెలిసింది. సాయికి తన పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలుసునని కనోబా అప్పుడు గుర్తించాడు. అంతటి మహనీయుడు ఇప్పుడు గుర్తుంచుకోవటానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవటానికి సమంజసమే, కానీ అది మాత్రమే చాలదు. ఒకరోజు కొందరు యువకులు బాబా ఫోటోను తీసుకుంటామని శ్యామను అడిగారు. బాబా లెండి నుంచి వచ్చేటప్పటికి సాటేవాడి వద్ద నిలుపుతామని, అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్లకు శ్యామ చాటగా చెప్తాడు. తర్వాత లెండి నుండి తిరిగి వస్తూ, బాబా, శ్యామ ఏంటి గోళ, ఫోటో తీయవద్దని పిల్లలకి చెప్పు, అడ్డుగోడ కూలదోసే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ మధ్య వ్యక్తిని ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తే పని జరిగేది ఏమో. రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తించుకోవడమే అడ్డుగోడలు తొలగించుకోవడం అంటే. మరొక రోజున తనను దర్శించి వచ్చిన ఒక భక్తుడికి అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతుంటే అతడు ఇలా చెప్తాడు, నేను షిరిడీ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు అని చెప్తాడనమాట. అలా భక్తుల మనోభావాలు, మనసులో ఉన్నది మొత్తం బాబాకు తెలిసిపోతుందండి. న్యాయబద్ధమైనది, నిజాయితీ అయినది ఏదైనా ఉంటే బాబా తప్పకుండా సహకరిస్తారు, రక్షిస్తారు. సాయి అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మనందరితో ఎప్పుడూ ఉంటాడు. బాబా మనతో ఉండగా మనకు భయం ఎందుకు చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.